రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సేవలపైన నమ్మకం లేకే గతంలో రోగులను హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు పంపేవారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాల పేరుతో అలాగే ఉంటుందని, కేవలం నిర్వహణ బాధ్యతలు చూసేవారి పేర్లు చిన్న అక్షరాలతో ఉంటాయని వివరించారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్ వెళ్ళారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి, దీంట్లో మీకు నష్టం వస్తుంది, 40% వరకు మేము ఫైనాన్స్ చేస్తాం, సబ్సిడీ ఇస్తాం. ఒక 5-6 ఏళ్ళు అయితే వయబిలిటీ వస్తుంది, సస్టైన్ అవుతుంది.